హాయ్ అండి, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. లాస్ట్ బ్లాగ్ మీరు చూసినట్టయితే నేను సాయంత్రం 5 గంటలకు పడుకొని తెల్లవారు 5 గంటలు లేసాను. సో ఇప్పుడు తెల్లవారు 6 అవుతుంది. సో ఇప్పుడు మనం మటన్ షాప్కి వెళ్ళి కొంచెం బోటీ తీసుకొని వస్తాను అనుకుంటున్నాను. చూద్దాం ఏం దొరుకుతుందో ఏంటో అని. ఇప్పుడైతే ప్రజెంట్ నేను షాప్కి వెళ్తున్నాను. పదండి వెళ్ళి చూద్దాం. తెల్లవారుసరికి మా వాళ్ళు మోటార్ గేట్ ఆన్ చేస్తారు మా ఫ్లాట్లోని. సో ఆ నాయిస్ కొంచెం గట్టిగా వస్తుంది. అందుకే నేను ఇక్కడ బ్లాగ్ చేయను మ్యాక్సిమం కింద, ఎందుకంటే మోటార్ నడుస్తుంటుంది కదా, ఆ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి డిస్టర్బెన్స్ వస్తుందా లేదా అని. ఐ థింక్ రాకూడదు. చూడండి తెల్లవారు అయ్యింది, ఇప్పుడు జస్ట్ ఇంక అవుతుంది తెల్లవారి. చూసారా తెల్లవారు అవుతుంది. సో మనం ఇప్పుడు బయలుదేరదాం. చేసి చూడండి ఆ మోటార్ తిరుగుతూనే ఉంటుంది. అది ఇప్పుడు చూసుకుంటే మనకు వర్షం పడుతుంది. చూడండి ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతుంది కదా, వర్షం స్టార్ట్ అయిపోయింది తెల్లారిసరికి ఇక్కడ. సో మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళేసి రావాలి. ఇది కొంచెం జోరు అవుతుందంటే ఇంక అంతే. చూస్తున్నారు కదా వెదర్ ఎలాగుందో, మొత్తం వెదర్ చూడండి. సో తెల్లవారి 6 గంటలకి తెల్లవారుసరి రోడ్లు చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయి. మొత్తానికి ఏదో మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసాము. ఏడకి రాబోతున్నా తెల్లారిసరికి. రోడ్స్ అన్ని ఫ్రీ 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 ఉన్నాయి. అంత వెదర్ చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. స్పీడ్గా వెళ్తున్నారు, చాలా చాలా బాగుంది. చల్ల గాలి, ఎర్లీ మార్నింగ్ మజా వేరండి. ఎర్లీ మార్నింగ్ తెలిసి అసలు వారం అంతా అసలు మాకు టైమే దొరకదు ఎర్లీ మార్నింగ్ లేగడానికి. అసలు దొరికినంతసేపు ఎక్కడికైనా వెళ్ళడం, బయటికి రావడం చేస్తుంటాం అప్పుడప్పుడు. చూడండి కన్స్ట్రక్షన్స్ ఎంత బాగా అవుతున్నాయి ఇక్కడ. మొత్తం బిల్డింగ్సే, ఏముండవు, మొత్తం బిల్డింగ్స్. సూపర్గా ఉంటుంది. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు, పనికి వెళ్ళేవాళ్ళు, సండే కూడా చాలా మంది పని చేస్తారు కదా, అదే అన్నమాట చెప్తుంది. ఆల్మోస్ట్ చేరిపోయాము మన మటన్ షాప్కి. కొంచెం ముందుకెళ్తే మటన్ షాప్ వస్తుంది. సో పదండి వెళ్దాం. ఫిష్ కోస్తారండి సండే. చూడండి తనకైతే మనం బోటి తీసుకున్నాము. పదండి ఇంటికి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే సర్వీస్ రోడ్లోకి వచ్చాను. మెయిన్ రోడ్ ఇది సర్వీస్ రోడ్. ఎందుకంటే ఒక టీ తాగేసి వెళ్దాం, బాగుంటుంది ఇక్కడ టీ. అల్లం టీ చేస్తాడు ఇక్కడ. లాస్ట్ టైం చూపించాను నా బ్లాగ్లో, కాకపోతే ఆ బ్లాగ్ హిందీలో ఉంటుంది. సో ఒక టీ తాగేసి వెళ్దాం, ఓకేనా. ఓకే, టీ తీసుకున్నాను. టీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. సో ఇప్పుడు చూడండి వర్షం కూడా లైట్ పడుతుంది. పదండి ఇంటికి వెళ్దాం త్వరగా, వర్షం స్పీడ్ అయిపోతుంది మెల్లిమెల్లిగా. మెల్లిమెల్లిగా కారు మీద చూడండి అలా వర్షం చూడండి. వర్షం స్పీడ్ అయిపోతుంది మెల్లిమెల్లిగా. త్వరగా ఇంటికి వెళ్ళి మీకు కలుస్తాను, ఓకేనా. మొత్తానికి అయితే వచ్చాం ఇంటికి. పట్టుకొని డస్ట్ చూడండి ఎలాగున్నదో. మొత్తం అన్ని ఫ్లోర్లు మెట్లు అన్నీ డస్ట్ అయిపోయి, బాగా డస్ట్ అయిపోయి. యాక్చువల్లీ మొత్తం డస్ట్. మా మిస్సెస్ నిన్న బట్టలు ఆరేసిందంట మీదన. ఇప్పుడు వర్షం పడుతుంది, పాయే బట్టలన్నీ పాయే. అండ్ సింక్లో ఏదో పెట్టాను. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడానికి ఉంటుందండి, 1 అవర్ పడుతుంది. సో క్లీన్ చేద్దాం.
టైం చూడండి, పాతకి 7 అవుతుంది. టైం చూడండి, పాతకి 7 అవుతుంది. నెక్స్ట్ ఈ వేడి నీళ్ళు ఇక్కడ పెట్టేసి దీని మీద గ్యాస్ మీద, దాని తర్వాత ఇది క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది వేడెక్కేటప్పటికి మనం అన్నీ క్లీన్ చేస్తాం నెమ్మదిగా. పదండి క్లీన్ చేద్దాం. ఎంత టైం పడుతుందో మళ్ళీ క్లీనింగ్ తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? టైం చూసుకుంటే పావు తక్కువ 8 కరెక్ట్గా. బోటీ అయితే క్లీన్ అయిపోయింది. మొత్తం సింక్ అంతా క్లీన్ చేసేసాను నీట్గా. ఇది పట్టుకెళ్ళి, ఇది చెత్త అండి, బోటీ నుంచి వచ్చిన చెత్త. సో దీన్ని ఇప్పుడు సో చూసారు కదా, ఇప్పుడు దాకా తెల్లవారు లేసి ఎప్పుడు తేనండి బోటీ, ఎప్పుడైనా తెస్తాను. ఎందుకంటే ఇవాళ కొంచెం త్వరగా లేసిపోయాను, టైం ఉండింది. సో క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బోటీ తెస్తాను. సో అది కొంచెం తింటే కొంచెం బాగుంటుంది. రెగ్యులర్గా మటన్ చికెన్ అయిపోతుంది. సో అందుకే ఇవాళ కొంచెం వెరైటీగా ఉంటుందనేసి తెచ్చాను. సో ఇప్పుడైతే వర్షం ఆగింది, బట్ వర్షం ఎక్కువ పడలేదు. చూద్దాం, రాత్రి బట్టలు ఆరేసినట్టున్నది మా మిస్సెస్. ఆటి పరిస్థితి ఏంటో చూసొద్దాం. లేకపోతే పాయే బట్టలు అయిపోయి ఉంటాయి మ్యాక్సిమం అనుకుంటున్నాను. బట్ చూద్దాం పదండి. కన్ఫామ్గా ఆరైతే ఉండవు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉన్నాయి బట్టలు, చూద్దాము. ఎందుకు అనుకుంటున్నాను అంటే రాత్రి ఆరేసింది, తెల్లవారు వేరే వర్షం పడింది. ఆరలే బట్టలు కొంచెం ఆరాయి, బట్ ఇంకా ఆరాలి. తడిగా ఉన్నాయి బట్టలు. సో తీయడం అవ్వదు ఇప్పుడు. వెదర్ చూస్తున్నారు కదా ఎలాగుందో. మొత్తం ఎక్కడ వెలుపురైతే లేదు, మొత్తం ఇలాగ ఉంది వెదర్. ఇవాళ సండే చూడండి, వర్షం అలా పడింది. రాత్రి అంతా వర్షం పడినట్టున్నది. నిన్న సౌండ్లు వస్తున్నాయి కదా, ఇక్కడ పీకారండి ఇవన్నీ. ఏదో బొక్కలు పెట్టినట్టున్నారు లిఫ్ట్ కోసం. ఇగోటి దీంట్లో పెట్టారండి బొక్కలు. ఫోకస్ చేయట్లేదు ఇది. ముందు గ్రిల్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే. వెదర్ అయితే చాలా బాగుంది. కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే తెల్లారు లేచి వెళ్ళి తీసుకొని వచ్చి రెడీ చేసేటప్పటికి చాలా టైం పట్టేసింది. అలిసిపోయానండి, బాగా గట్టిగా అలిసిపోయాను. బట్ ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం ఏమేమి చేస్తున్నానో అన్నీ కవర్ చేయడానికి. బ్లాగ్స్ ఇప్పుడు చిన్నవే వస్తాయండి, ఎందుకంటే బయటికి అక్కడికి వెళ్ళట్లేదు కదా. బయటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదా ఎందుకు జుట్టు పెంచాను, ఇలాగా వెనక్కి క్లిప్ ఇలా పెట్టాను అని. మేము యాక్చువల్లీ తిరుపతి వెళ్తాము. ఎప్పుడు వెళ్తాము తిరుపతి అంటే డిసెంబర్ లేకపోతే జనవరి, ఈ రెండు చూస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను డిసెంబర్లో వెళ్ళడానికి. డిసెంబర్ వెళ్తే బాగుంటుంది. అతను పిలాలి కదండి మనకి, అతను పిలుపుంటేనే మనకి దొరుకుతుంది యాక్చువల్గా. బట్ ట్రై చేస్తున్నాను నేనైతే. డిసెంబర్లో ఒకవేళ మనకు దొరికిపోయింది అంటే నేను ఆ వ్లాగ్ కూడా కవర్ చేస్తాను. అప్పుడు వస్తుంది ఆ వ్లాగ్, ఇప్పుడు రాదు. మనం ఇప్పుడు వెళ్తే అప్పుడే వస్తుంది కదా. సో అది కథ మన జుట్టు పెంచడానికి. సో జుట్టు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పెంచాను, ఇదంతా చెత్త అయిపోయింది. సో ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే తను లేచి మళ్ళీ వంట వండుతుంది. బోటీ అయితే క్లీన్ చేస్తాం, చూపించాను కదా. తను వంట చేస్తుంది. వంట చేసిన తర్వాత భోజనం అవన్నీ ఎలాగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పటికైతే డిసైడ్ అవ్వలేదు. బ్రెడ్ ఉంది, చూద్దాం ఏం చేద్దామని. కదండి ఇంటికి వెళ్ళి చూద్దాం. తను చూడండి ఇక్కడే పెట్టింది మా బకెట్. రాత్రి బట్టలు ఆరేసింది కదా, ఇక్కడే పెట్టింది బకెట్. కదండి ఇంటికి వెళ్దాం. ఇంటికి వచ్చాను, బట్ ఇప్పుడు ఏంటంటే పడుకోబుద్ధి వేయట్లేదు. ఎందుకంటే 12 గంటలు పడుకున్న తర్వాత ఏ మనిషి పడుకుంటాడు మళ్ళీని. ఓ పని చేద్దాం, మూవీ చూద్దాం. ఏదైనా మూవీస్ వచ్చాయేమో అని. కొత్త మూవీస్ చూసాను, వచ్చాయి, బట్ అంతనేమో నచ్చలేదు నాకు. బట్ చూద్దాం ఏదైనా మూవీ ఉన్నదేమో. మూవీ చూసి మాట్లాడతాం. చూడండి అన్నీ కట్ అయిపోయి
తను లేచిపోయింది, లేచి కట్ చేస్తుంది అన్నీని. ఇప్పుడు మన చేపలు లాస్ట్ బ్లాగ్లో మీరు చూసారు కదా, చేపలు తెచ్చాము. అవి మూడు ముక్కలు మరి మిగిలిపోయి అవి ఇవాళ వేపేస్తున్నాం. ఒక బుర్ర ముక్క ఉన్నది, బుర్ర వేస్తున్నాం. ఇక మ్యారినేట్ అయ్యింది. సో వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా చాలా పని ఉన్నది. ఇప్పుడే కదా ఇంక లేసాము, వంట కూడా అవుతుంది. సో 10 నిమిషాల కంటే ఎక్కువ అయిపోతే వ్లాగ్ మీకట కూడా అంత టైం ఉండదు చూడడానికి. సో సపోర్ట్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. ఇంకా ముందు ముందు మంచి మంచి వ్లాగ్స్ ఇంకా వస్తాయి. అప్పుడు దాకా టేక్ కేర్, బాయ్ బాయ్.